దేశవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. ప్రళయ గంగ ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న ఉత్తరాఖండ్లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపగా ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అసోంలోనూ భారీ వర్షాలతో నదులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలో వీధులు వాగులుగా మారాయి. పునరావాసం కోసం ఉత్తరాఖండ్ కేంద్రాన్ని 13,000 కోట్లు సాయం కోరింది. వరుణుడి ప్రతాపంతో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆర్థిక రాజధాని ముంబైలో రాత్రి నుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మహానగరం చెరువును తలపిస్తోంది. నిత్యం హడావిడిగా రద్దీతో ఉండే ముంబై రహదారులపై ప్రస్తుతం కనుచూపు మేరలో వరద నీరే కనిపిస్తోంది. జోరు వాన ధాటికి ముంబై వాసులు గడప దాటేందుకు సాహసించడం లేదు. పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన సిబ్బంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దుకాణ సముదాయాలు తెరుచుకోలేదు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్థానిక రైళ్లు అంతంత మాత్రంగానే తిరుగుతున్నాయి. స్థానిక కుంటలు, మురుగునీటి కాల్వలు ఉప్పొంగుతున్నాయి. మొత్తంగా ముంబై ప్రజానీకంపై భారీ వర్షాలు పెను ప్రభావం చూపాయి. ఉగ్రగంగ ఉప్పెనకు తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాఖండ్ పైన వరుణుడు కరుణ చూపడం లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ప్రధాన నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి. గంగా, యమున, శారదా నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కొండచర్యలు విరిగిపడటంతో అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద ప్రాంతాల్లో పర్యటించాలని నిర్ణయించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ప్రతికూల వాతావరణ కారణంగా తన పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. ప్రళయ గంగమ్మ ప్రకోపం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఉత్తరాఖండ్ పునరావాస చర్యల కోసం కేంద్రాన్ని 13,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం కోరింది. ఈ నిధులను వరదల ధాటికి సర్వం కోల్పోయిన 300 గ్రామాలను పునర్నిర్మించేందుకు వినియోగించనుంది. రానున్న 48 గంటల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉత్తరప్రదేశ్ లోనూ ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తో పాటు ఉత్తరప్రదేశ్ లో కురుస్తున్న వర్షాలకు నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు వరదలకు మృతి చెందిన వారి సంఖ్య 146కు చేరింది. ఫతేగఢ్, అంకిన్ ఘాట్ లో గంగా ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. శారదా, ఘాగ్రా నదుల ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. హర్యానా, పంజాబ్ లోనూ వర్షాలు కురిశాయి. పశ్చిమ బెంగాల్లోని జల్పైగురిలో భారీ వర్షానికి 25 పురపాలక వార్డులు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మురుగునీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతో వాన నీరు ఆయా ప్రాంతాల్ని ముంచెత్తింది.